క్రికెట్ను అడ్డుపెట్టుకుని హెచ్సీఏలో జరిగిన మోసాన్ని వెలికితీసే పనిలో ఉన్నారు సిఐడి అధికారులు. 6 రోజుల నిందితులను విచారించింది సిఐడి. మ్యాచ్లో ఆడకుండానే ఆడినట్లు తప్పుడు లెక్కలు రాశారని, కొనని వస్తువులు కొన్నట్లుగా చూపి కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు వచ్చాయి. నిందితుల సిఐడి కస్టడీ ముగియడంతో మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారించిన కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు హెచ్సీఏ నిందితులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. అయితే ఈడీ కూడా విచారించే అవకాశం ఉంది. హెచ్సీఏ కేసులో అరెస్టైన నిందితుల కస్టడీ ముగిసింది. 5గురిని 6 రోజులు విచారించిన సిఐడి కీలక విషయాలు రాబట్టింది. హెచ్సీఏలోకి జగన్మోహన్ రావు ఎంట్రీ మొదలు ప్రెసిడెంట్ గా గెలవడం, తప్పుడు లెక్కలపై కీలక ఆధారాలు సేకరించారు సిఐడి అధికారులు. సిఐడి విచారణలోనూ పోలీసులకు సహకరించకుండా ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ను సృష్టించి గౌలిపుర క్రికెట్ అకాడమీని తన పేరు మీదకు మార్చుకున్నారని ఆరోపించారు సీనియర్ స్పోర్ట్స్ పర్సన్స్. 23 ఇన్స్టిట్యూషన్లకు ఓటు హక్కు కల్పించి ఆ ప్రతినిధులు వేసిన ఓట్లతో నెగ్గాడన్నారు. ఈ 23 మందిలో కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారని గుర్తించారు పోలీసులు. క్రికెట్ సంఘాల ఎన్నికలకు బ్యూరోక్రాట్స్ కు ఏంటి సంబంధం, ఎవరి ఒత్తిడితో ఓట్లు వేశారనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు సిఐడి అధికారులు. ఈ 6 రోజుల కస్టడీలో నిందితులను ఉప్పల్ స్టేడియం తీసుకొచ్చి కూడా విచారించింది సిఐడి. ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్లను స్టేడియం తీసుకొచ్చారు. మరో 2 నిందితులు రాజేందర్, కవితలను ప్రశ్నించారు. హెచ్సీఏ నిధుల దుర్వినియోగం, టెండర్లలో అక్రమాలు, స్టేడియం రికార్డ్స్ పై కూడా ప్రశ్నించారు. అంతా దేవరాజు చేశాడని జగన్ చెప్పినట్లు సమాచారం. పరారీలో ఉన్న దేవరాజును పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే దేవరాజు పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు అధికారులు. పరారీలో ఉన్న దేవరాజు పట్టుబడితే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. 6 రోజుల కస్టడీ ముగియడంతో హెచ్సీఏ నిందితులను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు సిఐడి అధికారులు. అనంతరం మల్కాజిగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. కోట్ల రూపాయల నిధుల మళ్లింపుతో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించి ఆధారాలు సేకరించింది. సిఐడి జరిపిన విచారణ నివేదికను కూడా తమకు అందించాలని కోరింది ఈడీ. కొన్ని రోజుల్లో నిందితులను ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.